హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివైషు వ్లాగ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే మండే ఎండాకాలంలో కూడా ఆకుకూరల్ని ఎంతో చక్కగా పండించేసుకోవచ్చు. అది ఎలా అండ్ ఎటువంటి కేర్ తీసుకోవాలి, పెస్టిసైడ్స్ అటాక్ అయినప్పుడు ఏం చేయాలి, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అన్నీ ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. చివరి వరకు చూడండి. అండ్ జనరల్గా సమ్మర్లో మనకి ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ మనం ఎక్కువ హార్వెస్ట్ చేయలేము అన్న అపోహలో ఉంటారు. బట్ అది ఎంతవరకు కరెక్ట్ కాదు. మనం గనక కొంచెం షేడ్లో గనక ఇచ్చాము అనుకోండి, చాలా ఎక్కువగా మనకి వింటర్లో కన్నా ఎక్కువగా మనము కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఎక్కువగా హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ సమ్మర్లో. ఎందుకు అనంటే మనకి ఏ కూరగాయలకైనా ఏ ఆకుకూరలకైనా కానీ సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనకి సమ్మర్లో కావాల్సినంత దొరికిద్ది. సో సమ్మర్ కేర్ తీసుకుంటూ మన ఆకుకూరల్ని ఎలా హార్వెస్ట్ చేసుకోవచ్చు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్. సో ఇక్కడ నేను తోటకూర ప్లస్ బచ్చల కూర రెండు ఆకుకూరల్ని హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఈరోజు. ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఈ రెండు ఆకుకూరలకు సంబంధించిందే కాదు, టోటల్ ఏ ఆకుకూరలకైనా సరే ఇదే విధంగా ఉంటుందన్నమాట. ఏంటి అంటే మనకి ఫస్ట్ విత్తనాలు వేసే ముందు మట్టి మాత్రం కంపల్సరిగా ఎక్కువగా ఎరువులతో కూడింది ఉండాలి. అంటే ఎందుకు అని అంటే మనకి ఆకులు ఎక్కువగా రావాలి అని అంటే, మనకు జనరల్గా ఆకుకూరలు అంటే మనం ఆకులనే హార్వెస్ట్ చేస్తుంటాం కదా. సో ఆకులు ఎక్కువగా రావాలి అని అంటే మన సాయిల్లో నైట్రోజన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండాలి. ఆ నైట్రోజన్ కంటెంట్ ఎందులో ఎక్కువగా ఉంటుందని అంటే మనకి మెన్యూర్స్ ఉంటాయి కదా, ఆవు ఎరువులు కానీ గేదె ఎరువులు కానీ వానపాముల ఎరువులు కానీ ఇలా ఎరువులతో కూడింది ఎక్కువగా ఉండే విధంగా చూడాలి. దానికి నేను సంబంధించిన సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా నేను వీడియో చేసి పెట్టాను. మీకు కావాలి అంటే సాయిల్ ప్రిపరేషన్ వీడియో ఉంటుంది నా దాంట్లో, చెక్ చేయండి. సో సాయిల్లో మాత్రం కంపల్సరీగా నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ పెస్టిసైడ్స్ విషయానికి వస్తే పెస్ట్లు కంపల్సరీగా అటాక్ అవుతుంటాయి. మనకు లేతగా చిగుర్లు వస్తున్న టైంలో పెస్ట్లు అనేవి కంపల్సరీగా అటాక్ అవుతుంటాయి. అప్పుడు మనము కుంకుడుకాయల్ని నానబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా, సో ఆ వాటర్ని కొంచెం డైల్యూట్ చేసేసి కొంచెం అందులో నీమ్ ఆయిల్ కలిపి స్ప్రే చేస్తే కనుక, అలా 15 డేస్కి ఒకసారి చేస్తే కనుక మనకి ఇంకా ఎటువంటి పెస్ట్లు అనేవి అటాక్ అవ్వకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు చూసినా కానీ మన లీవ్స్ అయితే చాలా ఫ్రెష్గా కనబడుతూ ఉంటాయి. నేనైతే స్టార్టింగ్ అంటే విత్తనాలు వేసినప్పటి నుండి టోటల్ హార్వెస్ట్ వరకు కూడా ఈ కుంకుడుకాయల రసంది మాత్రమే యూజ్ చేస్తానన్నమాట. ఎటువంటి పెస్ట్లకైనా సరే నాకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఆకులపైన కనిపించే పెస్ట్లకైతే మనం ఏదైనా స్ప్రే చేస్తాము, బట్ మనకి ఆకులపైన కనిపించకుండా కొన్ని మట్టిలో దాక్కొని ఉంటాయి. అవి మనకి ఈవినింగ్ 6 దాటిన తర్వాత మాత్రమే బయటకు వస్తుంటాయి. వాటికి ఏం చేయాలి అని అంటే మనం నైట్ టైంలో టార్చ్ లైట్ వేసుకొని కంపల్సరీగా ఈ పని మాత్రం చేయాలి. నైట్ 7:30 ఆర్ 8 ఆ టైంలో మనం ఒక టార్చ్ లైట్ వేసుకొని వెళ్తే కనుక అవి ఎంచక్క మనకి లీవ్స్ పైనకి వచ్చేసి కనబడుతుంటాయి. అప్పుడు ఏం చేయాలి, వాటిని తీసేసి ఇంకా బయటపడేయడమే అనమాట. సో కంపల్సరీగా అలా చేస్తేనే మనము ఆ సాయిల్ లోపల దాక్కున్న పురుగుల్ని మాత్రం తీసేయగలుగుతాము. నెక్స్ట్ ఆకుకూరల్లో మామూలుగా స్టాండర్డ్గా నిలబడే ఆకుకూరలు కాకుండా ఇలా తీగ జాతి ఆకుకూరలు కూడా ఉంటాయన్నమాట. ఇది తీగ బచ్చలి. సో వీటి కోసం కంపల్సరీగా మనం సపోర్ట్ అయితే ఇవ్వాలి. సపోర్ట్ ఇస్తేనే అవి మనకి పైనికి పాక్కుంటూ ఎక్కువగా హార్వెస్ట్ అయితే చేయగలుగుతాము. ఈ బచ్చలి కూరల్లో కూడా రకరకాల బచ్చలి ఉంటాయి కదా, ఇక్కడ మాత్రం నేను నాటు రకం తీగ బచ్చలి అనమాట. సో దాన్ని హార్వెస్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఆకుకూరలకి కంపల్సరీగా సన్లైట్ అయితే కంపల్సరీ ఉండాలి. సన్లైట్ లేకుండా మనం టోటల్ షేడ్లో పెట్టేస్తే కూడా మనకు సీడ్స్ జర్మినేషన్ అయితే ఉంటుంది, కానీ మనం హార్వెస్ట్ చేసుకునే విధంగానైతే ఆకుకూరలు అనేది ఎదగవు. నెక్స్ట్ మనం సాయిల్లో కనుక నైట్రోజన్ కంటెంట్ ఎక్కువగా ఉండే విధంగా చూసుకొని సీడ్స్ వేసినట్లయితే మనం ఇలా హార్వెస్ట్ని కంపల్సరీగా ఒక 2 టైమ్స్ అయితే ఈజీగా మనం ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వకుండా ఒక 2 టైమ్స్ అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మనం అదే సాయిల్ లోపల మళ్ళీ మనం ఎరువుల్ని అందిస్తూ ఉంటే మళ్ళీ సేమ్ హార్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఒక 4 టైమ్స్ అలా చేసిన తర్వాత మళ్ళీ మనకు సీడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. తర్వాత ఎందుకు అనంటే తర్వాత వచ్చే లీవ్స్ కూడా మనకంత కర్రీ వండుకున్నా కానీ అంత టేస్ట్ అయితే రాదు. సో ఇక్కడ నాకు ఆల్రెడీ ఫ్లవరింగ్ వస్తుంది చిన్నగా, ఆ ఫ్లవర్స్లలో నుండే మనకి సీడ్స్ అనేవి వస్తుంటాయి. మళ్ళీ ఎంచక్క మనం తర్వాత కూడా మనం సీడ్స్ అనేవి వేసేసుకొని మళ్ళీ ఆకుకూరల్ని ఫ్రెష్గా వేసేసుకోవచ్చు.
చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఒక్కసారి వేసిన సీడ్స్ నుండి మనం ఒక 4 to 5 టైమ్స్ వరకు అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ మనకు కర్రీ టేస్ట్ అనేది అంత బాగోదు. అండ్ ఇది సమ్మర్ కాబట్టి కంపల్సరీగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే వాటర్ ఇవ్వాలి. వాటర్ ఇచ్చే ముందు మనం ఆకుల పైన కూడా స్ప్రే చేస్తూ ఉండాలి. నేను ఓన్లీ వాటర్ ఒకటే ఇవ్వకుండా మధ్య మధ్యలో ఎగ్ ఆయిల్ అని చెప్పేసి అని ఏదో ఒకటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అన్నీ అయితే ఇస్తూ ఉంటాను. సో అలా ఇస్తున్నప్పుడు లీవ్స్ పైన కూడా స్ప్రే చేస్తున్నాను అనమాట. సో ఆ లీఫ్ పైన కనబడుతున్న మరకలు కూడా అదేంటి అని అంటే, నేను పాలు విరిగిపోయి ఉండేను నా దగ్గర. సో నేను ఏది విరిగిపోయినా ఇంట్లో ఏది కిచెన్లో ఏది వేస్ట్ అయినా కానీ అది మొక్కల్లో వేయడానికే మ్యాక్సిమం చూసేస్తుంటాను అనమాట. సో విరిగిపోయిన పాలను కూడా మళ్ళీ డైల్యూట్ చేసేసి మొక్కలపైన స్ప్రే చేశాను. ఇలా మనకు కిచెన్లో వేస్ట్ అయ్యే వాటినే యూజ్ చేసుకుంటే మనం మొక్కల్ని అయితే బోలెడన్ని పెంచుకోవచ్చు. కిచెన్లో వేస్ట్ అయిన తర్వాత అవి అయితే మనకి ఎటు యూజ్ అవ్వవు, కానీ మొక్కలకైతే ఎంచక్కా యూజ్ అవుతుంటాయి. మనకు కిచెన్లో కూరగాయ తొక్కులు కానీ పళ్ళ తొక్కులు కానీ వేస్ట్గా వస్తుంటాయి కదా, ఆ వేస్ట్నంతా తీసుకొచ్చి ఇలా కుండీలో పక్కన కొంచెం గుంతలాగా తవ్వేసి ఆ కిచెన్ వేస్ట్ని తీసి అందులో వేసి మళ్ళీ మనం మట్టి కప్పి పెట్టేసామనుకోండి, మనం డైలీ వాటర్ ఇస్తున్నప్పుడు అది ఒక లిక్విడ్ ఫర్టిలైజర్గా వస్తూ ఉంటుందన్నమాట. కిచెన్ వేస్ట్ ఒకటే కాదు, ఆవు పేడనైనా సరే గేదె పేడలైనా సరే ఏవైనా ఎండిపోయినవి తీసుకొచ్చేసి మనం అలా వేసినా కానీ మనం డైలీ వాటర్ ఇస్తున్నప్పుడు అదొక లిక్విడ్ ఫర్టిలైజర్ కింద వెళ్తూ ఉంటుంది. అండ్ మొక్కలకి ఎరువులా కూడా ఉంటుందన్నమాట. ఇలా ఆకుకూరలకనే కాదు, కూరగాయల మొక్కలకైనా సరే, పళ్ళ మొక్కలకైనా సరే, పూల మొక్కలకైనా సరే, ఏదైనా సరే మనము మెన్యూర్స్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటే చాలా బాగా ఒక్క చెట్టుకే ఎన్ని కాయలు ఎన్ని పువ్వులు చూడొచ్చు అనమాట. ఇది చాలా చిన్న మొక్క, ఆ చిన్న మొక్కకి ఎన్ని పువ్వులు వచ్చాయి చూడండి. వంకాయ మొక్క కూడా చూడండి, ఒకటే మొక్కకి ఇంత ఎండాకాలంలో కూడా ఎలా కాయలు వస్తున్నాయో చూడండి. అండ్ మనము గార్డెన్లోకి వచ్చాము అనుకోండి, ఒక్క మొక్క కేరింగ్ గురించి చెప్పాల్సింది పోయి అలా మొక్కల్ని చూస్తూ ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కల్ని చూస్తూ సంతోషపడుతుంటాం కదా. సో ఇప్పుడు నేను చేసింది కూడా అదే అనమాట. ఆకుకూరల హార్వెస్ట్ కోసం వచ్చేసి ఇంకా కూరగాయ మొక్కల్ని చూస్తూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఇప్పుడు ఆకుకూరల విషయానికి వస్తే, నైట్రోజన్ రిచ్ ఉన్న ఎరువులు అయితే ఇవ్వాలి అని చెప్పుకున్నాం కదా. బట్ ఏమి ఇవ్వకూడదు అనేసి అంటే పుల్లటి మజ్జిగ. మనం జనరల్గా కూరగాయ మొక్కలకే కానీ ఫ్లవర్స్ మొక్కలకే కానీ ఎక్కువగా మనము పుల్లటి మజ్జిగ అయితే ఇస్తుంటాము. ఎందుకోసము అంటే ఫ్లవర్స్ అనేది ఎక్కువ రావడం కోసం. సో పనిలో పని అన్నిటికీ ఇస్తున్నట్టుగానే ఆకుకూరలకు కూడా పుల్లటి మజ్జిగ అనేది ఇచ్చామనుకోండి, మొక్క చిన్నగా ఉన్నప్పుడే మనకి ఫ్లవర్స్ అనేది స్టార్ట్ అయిపోయి మనకి సీడ్స్ అనేది వస్తుంటాయి అన్నమాట మొక్కకి. సో ఇంకా సీడ్స్ వచ్చాయి అనేసి అని అంటే ఆకుకూర అంత టేస్ట్గా ఉండదు కదా. సో అందుకోసము పుల్లటి మజ్జిగని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మన ఆకుకూరలకి మాత్రం స్ప్రే చేయకూడదు, మొక్కల్లో కూడా వేయకూడదు. ఆకుకూరల్ని ఎదుగుతున్న కొద్దీ మనం హార్వెస్ట్ అనేది ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. హార్వెస్ట్ చేయకపోతే కనుక మళ్ళీ ఇంకా సీడ్స్ అనేవి వచ్చేస్తుంటాయి అన్నమాట. సో హార్వెస్ట్ టైంని కూడా దాటిపోనివ్వకుండా ఎప్పుడు హార్వెస్ట్ చేయాలనేది కూడా తెలుసుకొని ఉండాలన్నమాట. మొక్క మనకు కొంచెం ఎదగగానే సబ్ బ్రాంచెస్ అనేసి వస్తుంటాయి కదా. సో అలా వస్తున్న టైంలో మనం ఇంకా హార్వెస్ట్ చేస్తూ ఉండాలి, లేదంటే సీడ్స్ మళ్ళీ వచ్చేస్తుంటాయి మొక్కకి. సో అలా సీడ్స్ అనేవి ఎక్కువగా రాకుండా మనము లీవ్స్ ఎక్కువగా వచ్చే విధంగా ఎంకరేజ్ చేయాలి మొక్కని. ఈ ఎండాకాలంలో తోటకూర ప్లస్ బచ్చల కూర ఎంత హెల్ప్ అవుతుంది మన హెల్త్కి అనేది కూడా మీకు తెలిసే ఉంటుంది. అండ్ తోటకూరలో ఉండే ఐరన్, బచ్చల కూరలో ఉండే మెగ్నీషియం, ఇవన్నీ చాలా బాగా మనకి సమ్మర్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఈ బచ్చల కూరలో మనం కొంచెం మామిడికాయ వేసి పప్పు వేసి వండుకున్నాం అనుకోండి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎవరికైనా మొక్కల్ని పెంచడం ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ స్టార్ట్ చేద్దాము అనే ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను వాళ్ళకి ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి అంటే, ఫస్ట్ అది ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. ఎందుకు అనంటే ఆకుకూరలు అనేవి చాలా ఈజీగా పెరిగిపోతుంటాయి. మనం అలా స్ప్రింకిల్ చేసామంటే ఇలా వచ్చేస్తుంటాయి. వీటి కోసం మనం స్పెషల్ కేర్ కూడా ఏం చేయనవసరం లేదు. జస్ట్ మన నైట్రోజన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండే విధంగా చూసుకుంటే ఆకుకూరలు అనేవి ఈజీగా పెరిగిపోతుంటాయి అన్నమాట. ఇంకా అలా ఆకుకూరలు మనం పెట్టిన విత్తనాలు జర్మినేషన్ అయ్యి మనకు ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకుంటున్నాము అంటే అది బిగినర్స్కి అయితే చాలా ఎంకరేజింగ్ కదా. సో ఆకుకూరలు అలా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాయి అనేసి అంటే ఆకుకూరల నుండి నెక్స్ట్ మనకి కూరగాయలు పండించుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. తర్వాత పూల మొక్కల మీదకి, తర్వాత పళ్ళ మొక్కల మీదకి అలా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ మనం గార్డెనింగ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎంత పెద్ద ప్లేస్ కూడా అవసరం
లేదండి. చిన్న బాల్కనీ ఉన్నా సరే మనము చిన్న చిన్న పాట్స్లలో కనుక ఈ ఆకుకూర విత్తనాలు వేసుకొని స్టార్ట్ చేసామనుకోండి, తర్వాత ఇంకా మనల్ని ఎవరు ఆపలేరనమాట. అంత ఎంకరేజ్మెంట్ ఇస్తుంటాయి ఇలా ఆకుకూరలు. నేను కూడా టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఈ ఆకుకూరలతోనే. మెంతికూరతో స్టార్ట్ చేశాను. ఆ మెంతికూర ఇచ్చిన ఎంకరేజ్మెంటే. ఆ మెంతికూరను ఫస్ట్ హార్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో ఆ హ్యాపీనెస్సే నేను ఇప్పుడు టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేయడానికి కారణం అనమాట. సో మీకు ఎవరైనా బిగినర్స్ ఉంటే కనుక ఆకుకూరలతో స్టార్ట్ చేయండి, చాలా బాగుంటుంది. హార్వెస్ట్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ బచ్చల కూర ప్లస్ తోటకూర 2 హార్వెస్ట్ చేసుకున్నాను. ఈ తోటకూరలో కూడా అక్కడక్కడ నాకు ఎర్ర తోటకూర విత్తనాలు అనేవి వచ్చేసినాయి. అవి నేను ఆ ఎర్ర తోటకూరను కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాను. ఇలా మనకు కావాల్సిన ఫుడ్ని మనం గ్రో చేసుకుంటూ ఆర్గానిక్గా, అది కూడా ఆర్గానిక్గా మన ఫుడ్ని మనం గ్రో చేసుకుంటూ మనం కుకింగ్లో యూజ్ చేసుకుంటే కనుక ఆ తినేప్పుడు ఉండే హ్యాపీనెస్ ఇంకా అది మాటల్లో చెప్పలేమన్నమాట. అంత హ్యాపీగా ఫీల్ అవుతాము. సో ఇదండి ఆకుకూరల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఓ లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ని ఎంకరేజ్ చేయడం కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బీ హ్యాపీ, స్టే హెల్దీ.